అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. బడ్జెట్లు పెరుగుతున్నాయి, మార్కెట్ పెరిగిపోయింది, రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మన సినిమా మనం మాత్రమే కాదు, ప్రపంచమంతా చూస్తుంది. ఇలాంటి సమయంలో ఎప్పట్లాగే ఉంటే సరిపోదంటున్నారు మన హీరోలు. దానికోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. వరల్డ్ ఆడియన్స్ మెప్పు కోసం కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. లెట్స్ గో. పాన్ ఇండియన్ సినిమా పోయి పాన్ వరల్డ్ బొమ్మ వచ్చింది ఇప్పుడు. అందుకే హాలీవుడ్తో పోటీ పడాలన్నప్పుడు మన కటౌట్స్ కూడా అలాగే ఉండాలి కదా. అదే చేస్తున్నారు మన హీరోస్ ఇప్పుడు. ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒక్కో సినిమా కోసం మన హీరోస్ మారిపోతున్న తీరు అద్భుతహ. టాప్ స్టార్స్ అంతా ఇదే చేస్తున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నారు. సాహో కోసం సన్నగా మారిన రెబల్ స్టార్. రాధేశ్యామ్ కోసం రొమాంటిక్ టచ్ ఇచ్చారు. ఇక సలార్ కల్కీలో రఫ్ లుక్ లోకి మారిపోయారు ప్రభాస్. రాజాసాబ్ కోసం వింటేజ్ మేకోవర్ అయ్యారు. ఫౌజీలోనూ బరువు తగ్గి కొత్తగా కనిపించబోతున్నారు ఈయన. స్పిరిట్ కోసం పోలీస్ లుక్ లోకి మారిపోనున్నారు. రామ్ చరణ్ సైతం పెద్దీ కోసం ఎవరూ ఊహించని లుక్ లోకి మారిపోయారు. ముక్కుకు పోగు, గుబురుగడ్డం, మీసాలు, కండలు తిరిగిన దేహం అన్నీ చూస్తుంటే అబ్బో మామూలుగా లేవు. పెద్దీ పాత్రని పూర్తిగా ఓన్ చేసుకుని మేకోవర్ అయిపోయారు చరణ్. ఇక పారడైజ్ కోసం ప్రాణం పెడుతున్నారు నాని. ఈయన మేకోవర్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది ఫ్యాన్స్ కి. SSMB 29 కోసం బాగా మేకోవర్ అయిపోయారు మహేష్ బాబు. ఈయన లేటెస్ట్ లుక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పైగా అక్కడుంది రాజమౌళి కాబట్టి ఓ పట్టాన వదలరు. రాహుల్ సంకృత్యన్ సినిమాలో యుద్ధ వీరుడి పాత్రలో కనిపించబోతున్నారు విజయ్ దేవరకొండ. జూనియర్ ఎన్టీఆర్ సైతం డ్రాగన్ కోసం కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ముందు చాలా లక్ష్యాలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలా. ఇన్నాళ్ళు తన సినిమాలతో చేయలేనివి, చేయకుండా వదిలేసినవి, ఇంకా చేయాల్సినవి అబ్బబ్బో బోలెడున్నాయి పవన్ ముందు టార్గెట్స్. మరి అవన్నీ ఓజీ సినిమాతో అందుకుంటారా? లెక్కలన్నీ సరిచేస్తారా? అసలు ఓజీ టార్గెట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ మోస్ట్ హైప్డ్ సినిమా ఓజీ సెన్సార్ అయిపోయింది. ఈ చిత్రానికి యూబై ఇచ్చారు. అక్కడి నుంచైతే అద్దరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ అనే టాక్ వచ్చింది. దసరా హాలిడేస్ ఉండడం, ఏపీ ప్రభుత్వం ఏకంగా 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడం అన్నీ ఓజీకి అలా కలిసొస్తున్నాయంతే. సెప్టెంబర్ 21 ఉదయం 10:08 ఓజీ ట్రైలర్ విడుదల కానుంది. ఇదొచ్చాక ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఓజీతో పవన్ చాలా లెక్కలు సరిచేయాల్సింది. స్టార్ హీరోలలో ఈయనకు మాత్రమే 100 కోట్ల ఓపెనర్ లేదు. మొన్న హరిహర వీరమల్లు తీసుకొచ్చిన 70 కోట్ల గ్రాస్ పవన్ హైయెస్ట్ అని చెప్పాలి. ఓజీ సినిమాపై ఉన్న అంచనాలకి మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ అనేది పెద్ద విషయమే కాదు. పైగా టికెట్ రేట్లపై పెంపు కూడా ఉంది. పాజిటివ్ టాక్ వస్తే 100 కాదు, మొదటి రోజే 150 కోట్లు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓజీతో పవన్ పూర్తి చేయాల్సిన మరో లక్ష్యం 100 కోట్ల షేర్ అందుకోవడం. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయాయి. పవన్ ఇమేజ్ పెద్దదే కానీ మిగిలిన హీరోలతో పోల్చితే పవన్ బాగా వెనకబడ్డారు. తనకి చాలా కారణాలున్నాయి. అవన్నీ ఓజీతో సరిచేస్తాడు అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో 200 కోట్ల క్లబ్లోకి చేరిపోవాలని చూస్తున్నారు పీకే. తెలంగాణలో ఇంకా రేట్లపై క్లారిటీ రాకున్నా ఎక్కడ కూడా బెనిఫిట్ షోస్ అనుమతులు వచ్చేలాగే ఉన్నాయి. మొత్తానికి చూడాలి పవన్ ఫైర్ స్టార్మ్ ఎలా ఉండబోతోందో. అనుమానాలు ఏం అక్కర్లేదు. వస్తుందా రాదా, ఉందా లేదా, ఇలాంటి డౌట్స్ ఇకపై అవసరం లేదు. ఖచ్చితంగా పుష్ప 3 ఉంటుంది. పార్ట్ 3 కోసమే చాలా ప్రశ్నలు వదిలేశారు లెక్కల మాస్టర్. వీటికి సమాధానం త్వరలోనే రానుంది. పుష్ప 3 పై మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు మొదలు కాబోతుందో కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా? పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్న వాళ్లకు ఆన్సర్ వచ్చింది. 2027 సమ్మర్ తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇంటా బయట తేడా లేకుండా మోత మోగించాడు పుష్పరాజ్. నార్త్ లో అయితే 900 కోట్లు కొల్లగొట్టి నెంబర్ 1 పీఠంపై కూర్చున్నారు బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్. ఇప్పుడు పార్ట్ 3 కోసం వెయిటింగ్. పుష్ప 2 అంతా బానే ఉన్నా కొన్ని ప్రశ్నలు మాత్రం ఫ్యాన్స్ ఆడియన్స్ ని వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేశారు సుకుమార్. అప్పట్లో వచ్చిన వేరీస్ పుష్ప టీజర్లోని ఒక్క షాట్ కూడా పుష్ప 2 రూల్లో కనబడలేదు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేశారు సుక్కు. పార్ట్ 3లో వీటన్నిటికీ ఆన్సర్ ఇస్తానంటున్నారు లెక్కల మాస్టర్.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని నెక్స్ట్ స్కెడ్యూల్ అబుదాబిలో జరగబోతోంది. ఈ చిత్ర షూట్ 2026 సెకండ్ హాఫ్ లో పూర్తి కానుంది. ఆ లోపు రామ్ చరణ్ సినిమా పూర్తి చేస్తానంటున్నారు సుకుమార్. ఈ రెండు అయిపోయాక పుష్ప ర్యాంపేజ్ 2027 ఫస్ట్ హాఫ్ లో ఉండబోతోంది. మరి అప్పుడెలాంటి రచ్చ చేయబోతోందో ఈ కాంబో. సందీప్ రెడ్డి వంగతో వివాదం తర్వాత దీపిక పదుకొనే కెరియర్ డైలమాలో పడిందా? బాలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా దీపిక కట్టుకున్న సామ్రాజ్యం వంగ వైర్యంతో బీటలు బారిందా? దీపికను అప్రోచ్ అవ్వడానికి దర్శకులు 1-2 సార్లు ఆలోచిస్తున్నారా? కల్కి 2 నుంచి దీపికను తప్పించడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? ఈమెకు వర్క్ మీద కమిట్మెంట్ లేదా? ట్రాక్ చేద్దాం డీటెయిల్స్ అన్ని. లెట్స్ గో. దీపికా పదుకునే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. కానీ ఈమెను ఆ మధ్య మరో రకంగా ప్రపంచానికి పరిచయం చేశారు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఒకే ఒక్క ట్వీట్తో దీపికా కెరియర్ తలకిందులైంది. స్పిరిట్ నుంచి దీపికను తీసేసి తృప్తి దిమ్రీని తీసుకున్నారు సందీప్. అక్కడితో ఆకుండా కథ లీక్ చేస్తుందంటూ దీపికపై ట్వీట్ చేశారు వంగ. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు దీపికా పదుకునే. స్పిరిట్ విషయంలోనూ ఇదే గొడవ చిలికి చిలికి గాలివాన్లా మారింది. 20 కోట్లతో పాటు ఇష్టమొచ్చిన కండిషన్స్ పెట్టేసరికి ఈమెనే పక్కన పెట్టారు వంగ. ఇప్పుడు కల్కి 2 టీం కూడా తమ సినిమా నుంచి దీపికా పదుకునేని తప్పించినట్లు తెలిపింది. కల్కి లాంటి సినిమాలు చేయాలంటే కమిట్మెంట్ ఎక్కువగా ఉండాలని ట్వీట్ చేసింది వైజయంతి మూవీస్. ఈ లెక్కన వర్క్ పై దీపికకు శ్రద్ధ లేదని ఇండైరెక్ట్ గా చెప్పారు కల్కి మేకర్స్. పైకి సాఫ్ట్గా ట్వీట్ చేశారు, కానీ ఈ ట్వీట్ వెనుక ఎన్ని విభేదాలు వచ్చుంటాయో అర్థమైపోతుంది. కల్కి స్పిరిట్ నుంచి తప్పించిన దీపిక చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా ఉంది. మైల్ స్టోన్ మూవీ అంటే ఎవరైనా గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తుంటారు కదా. నాగార్జున కూడా దీనికి మినహాయింపు ఏమి కాదు. కుదిరితే కుటుంబం మొత్తంతో నటించాలని చూస్తున్నారు ఈయన. తన సెంచరీ సినిమా మరో మనంలా మిగిలిపోవాలని చూస్తున్నారు నాగార్జున. దానికోసం భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ నాగ్ 100 ఎలా ఉండబోతుంది? ఇంతకీ ఏ జోనర్? నాగార్జున 100 కాదు, ఇంకో 100 సినిమాలు చేసినా మనం లాంటి సినిమా అయితే మళ్లీ ఆయన కెరియర్లో రాబోదు. అది కేవలం అక్కినేని కుటుంబానికి మాత్రమే దక్కిన అదృష్టం. మరోసారి అలాంటి ఫీట్ తన 100వ సినిమాతో చేయాలని చూస్తున్నారు నాగార్జున. తనకే కాదు, మొత్తం ఫ్యామిలీకే మెమరబుల్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు మన్మధుడు. నాగార్జున హీరోగా సినిమా చేసి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. 2024 సంక్రాంతికి నాసామి రంగాతో వచ్చి హిట్ కొట్టిన నాగ్ ఈ ఏడాది కుబేరా, కూలీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా కూలీలో అయితే విలన్ గాను మారిపోయారు. కొన్నాళ్లు ఈ క్యారెక్టర్ రోల్స్ పక్కన పెట్టి చక్కగా 100వ సినిమాపై ఫోకస్ చేస్తున్నారు ఈ సీనియర్ హీరో. నాగార్జున 100వ సినిమాకి దర్శకుడిగా ఆకాశం ఫేమ్ ఆర్ఏ కార్తిక్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. ఎమోషనల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఇది రానుందని తెలుస్తోంది. ఇందులో నాగ చైతన్య, అఖిల్ సైతం నటించబోతున్నారని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి #King100 అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు రానున్నాయి. దసరాను ఓజీ, కాంతార తీసుకుంటున్నాయి. దాంతో దీవాళిని మరికొన్ని సినిమాలు పంచుకుంటున్నాయి. ఈసారి రేస్ మామూలుగా లేదు. ఎవరికి వాళ్ళు తాము పండగ బరిలో ఉన్నామంటున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అని తేడా లేకుండా అన్ని చోట్ల ఈసారి దీవాళి సినిమాలు దుమ్ము రేపడానికి రెడీ అయ్యాయి. మరి ఏంటా సినిమాలు? ఓవైపు దసరా సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్న వేళ దివాళీ మూవీస్ కూడా పేలడానికి రెడీ అవుతున్నాయి. మామూలుగా తెలుగులో దివాళీకి పెద్దగా సందడి కనబడదు, కానీ ఈసారి మాత్రం క్రేజీ సినిమాలు రేస్లోకి వచ్చాయి. అక్టోబర్ 18న కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ రానుంది. ఆ ముందు రోజే సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా అంటూ వచ్చేస్తున్నారు. బన్నీవాస్ టీం నుంచి వస్తున్న మిత్రమండలి సినిమా సైతం అక్టోబర్ 16న రాబోతోంది. దివాళీ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి బరిలోకి దిగుతున్నారు ప్రియదర్శి గ్యాంగ్. ఇక తమిళం నుంచి ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లవ్ టుడే, డ్రాగన్ సక్సెస్ తర్వాత హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు ప్రదీప్. కార్తీ సర్దార్ 2 సైతం దివాళీకే వస్తుందంటున్నారు. అలాగే విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తున్న బైసన్ అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. మలయాళం నుంచి మోహన్ లాల్ పాన్ ఇండియన్ సినిమా వృషభ దివాళీ బరిలోనే ఉంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే సినిమా రేంజ్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది. మొత్తానికి అన్ని ఇండస్ట్రీల నుంచి ఈసారి దివాళీ పోటీ బాగా గట్టిగానే ఉండబోతుందన్నమాట. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH చనా మసాలా
ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.